చెవిలో గీమని శబ్దం వస్తూ ఉంటే మనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. దీన్ని మెడికల్ టర్మినాలజీలో టినిటస్ అని అంటారు. మనం ఈ వీడియోలో టినిటస్ గురించి తెలుసుకుందాం. నమస్తే, నేను డాక్టర్ జ్యోతిర్మయి, కన్సల్టెంట్ ఈఎన్టీ స్పెషలిస్ట్. బయట ఎటువంటి శబ్దం లేకపోయినా చెవిలో మాత్రం గీమని శబ్దం రావడము, హిష్మన్ సౌండ్ రావడం కానీ, అలారం క్లాక్ లాగా టిక్ టిక్ అని రావడం కానీ, సముద్రపు హోర్ లాగా వినిపిస్తూ ఉంటుంది కొంతమందికి. ఇది చాలా ఇబ్బంది పెడుతుంది. ఎంత ఇబ్బంది పడతారంటే దానివల్ల నిద్రకు కూడా ఇబ్బంది పడతారు. శబ్దం అది ఎక్కువగా వచ్చినప్పుడు శబ్దం వినిపించడానికి, బయట వచ్చే శబ్దం కూడా మనకి వినిపించడానికి కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ టినిటస్ రావడానికి చాలా కారణాలు ఉంటాయండి. బేసిక్గా చిన్న వ్యాక్స్ దగ్గర నుండి చెవిడి గుబిల్ దగ్గర నుండి మనకి మెదడు దగ్గర ఉన్న రక్తనాళాల వరకు ఇబ్బంది అవుతూ ఉంటుంది. చాలాసార్లు చెవిలో ఉన్న ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, కర్ణబేరికి రంధ్రం పడడం వల్ల కానీ, చెవిలో నీరు చేరుకోవడం వల్ల కానీ, ఎటువంటి ట్యూమర్స్ కానీ, నరాల దగ్గర కానీ, మెదడు దగ్గర కానీ ఏమైనా ట్యూమర్స్ ఉన్నా కూడా మనకి ఇలాంటి శబ్దం అనేది వినిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు బీపీ ఉన్న వాళ్ళకి కానీ, షుగర్ ఉన్న వాళ్ళకి కానీ, థైరాయిడ్ ఇబ్బంది, తీవ్రమైన రక్తహీనత ఉన్నా కూడా ఇలా ఇబ్బంది ఉండొచ్చు. అయితే ఇవి మనం కరెక్ట్ చేసుకుంటే, వాటికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ టినిటస్ ఇబ్బంది మనకి తగ్గుతూ ఉంటుంది. కొన్నిసార్లు చాలా వరకు ఎక్కువగా 60 ఏళ్ళ పైబడిన వాళ్ళకి వయసురీత్యా వినికిడి లోపం ఉంటుంది. దానితో పాటుగా ఈ శబ్దం అనేది వస్తూ ఉంటుంది. అది అంత ప్రమాదకరమైంది కాదండి. ఇది ఎందుకు వస్తుందంటే చెవిలో నరాలు బలహీన పడడం వలన వస్తూ ఉంటుంది. సో దానికి వినికిడి పరికరాలు పెట్టుకుని ఆ శబ్దానికి అలవాటు పడడం కానీ, టినిటస్ ట్రైనింగ్ థెరపీ కానీ తీసుకుంటే కొంతవరకు బెటర్గా ఉంటుంది అన్నమాట.